పద్యాలు, మన వేమన శతకం, మన సుమతి శతకం ఎంత అద్భుతమైనది. అసలు ఆ పద్యాలు, ఆ అలంకారాలు ఎంత అందంగా ఉంది, ఎంత వినసొంపుగా ఉంది ఆ భాష. ఇది అన్నిటికంటే కూడా మన భారతీయ భాషలు అన్నిటికంటే కూడా సొఫిస్టికేటెడ్, సంస్కరింపబడిన భాషలు. మన లిపి, మన ఉండేటువంటి గుణితాలు ఇవన్నీ ఫొనెటిక్గా ఉంటాయి. ఏది ప్రపంచంలో కనుక తెలుగు లిపి కానీ, హిందీ లిపి కానీ, ఈ దేవనాగరి కానీ తెలుసుకున్న వ్యక్తి ఎక్కడైనా చదివినా కూడా ఆ పదాన్ని నువ్వు స్పెయిన్లో ఇచ్చినా వాడికి లిపి తెలిస్తే అది అలాగే పలుకుతాడు. కానీ ఇంగ్లీష్ అలా కాదు, అది నాన్ ఫొనెటిక్ భాష. ఆ అక్షరాన్ని కొందరు పుట్ అంటారు, అది పుట్ అని ఎందుకు అనాలి, పట్ అని ఎందుకు అనకూడదు అని ఒకడు ప్రశ్నించవచ్చు. అంటే ఏ విధంగా భారతీయ భాషలు ఉన్నతమైనవి మీకు అర్థమవుతుంది కదా. అటువంటి గొప్ప భారతీయ భాషని మన పిల్లలకి దూరం చేయకూడదు. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామంటే అది నా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి, వాళ్ళు ప్రపంచాన్ని ఏలినటువంటి వారు కాబట్టి, అన్ని దేశాల్లో ఇంగ్లీష్ చెల్లుబాటు జరుగుతూ ఉంది కాబట్టి ఆ భాషను మీరు నేర్చుకోవాలి తప్పించి కేవలం ఇంగ్లీష్ భాష ఒక్కటే గొప్పది, మన భారతీయ భాషలు అన్నీ కూడా వాటికంటే తక్కువ అనే భావాన్ని మనం పిల్లల్లో మొదటి నుంచి కూడా రానివ్వకూడదు. భారతీయ భాషల పట్ల వాళ్ళకి ఆసక్తిని మరింత పెంచాలి. అదేవిధంగా మన పుస్తకాల్లో పద్యాలు కూడా వాళ్ళ అనువుగా వాళ్ళు మరల చెప్పే విధంగా వాళ్ళకి ఆ పద్యాల యొక్క తాత్పర్యం అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇప్పుడు సుమతి శతకం ఉంది, లేకపోతే వేమన శతకం ఉంది, ఎన్నో అద్భుతమైన ఫిలాసఫీ, ఎంతో అద్భుతమైన లిటరేచర్ ఉంది అందులో. భాగవతము, భారతము, రామాయణం, ఎంత గ్రేట్ స్టోరీస్ అవన్నీ. ఆ పురాణ గాథలన్నీ వింటున్నప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటిలో మనకి అర్థం కాని విషయాలు ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించినప్పుడు అవి జీవితానికి పనికి వస్తాయి. అవన్నీ మనం తెలుసుకోకుండా మనం కేవలం అవన్నీ ఏదో ఆ పాత కథలు, అవి ఎవరో రాసేశారు, ఎవరో పుట్టించారు అన్నట్టుగా మనం ఉండకూడదు. అవన్నీ తెలుసుకోవటం ద్వారానే గొప్ప గొప్ప వ్యక్తులు తయారయ్యారు. భువనేశ్వరి దేవి ఏం చెప్పేవారు స్వామి వివేకానందకి? రామాయణ మహాభారత గాథలే చెప్పారు. ఆయన రామాయణ మహాభారత గాథలు వినేసి భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడన్నట్టుగా నమ్మలేరు. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినాక ఆయన యోగశక్తి ద్వారా ఈయన మహాజ్ఞాని అయి తనకు అందిన జ్ఞానాన్ని తాను ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకే ఆయన జ్ఞానయోగి. అలా జ్ఞానయోగులు అవ్వాలి. అంతేగాని మూఢనమ్మకంగా ఎవరో చెప్పారని చెప్పద్దు. యూ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ యూ బిలీవ్ అండ్ యూ ప్రాపగేట్. దట్ ఈస్ వాట్, అది జరగాలి స్టూడెంట్స్ మధ్య. మీరు ఎవరు ఏది చెప్పినా సరే అది నమ్మద్దు. దానికి ఎందుకు? వివేకానంద స్ఫూర్తి అదే. ఎవరు ఏది చెప్పినా దానిని ఆయన అలాగే నమ్మలేదు. ఆయన దానికి తనకు అటువంటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఆయన దాన్ని నమ్మారు, ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి తత్వాన్ని మన విద్యార్థులు కూడా అవలంబించాలి. ఇప్పుడు మనం ఎన్నో విషయాల్లో వేరే దేశాలు చాలా గొప్పవి, భారత